ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ గీ రోస్ట్ చికెన్ అయితే చేస్తున్నాం అనమాట. సో అందుకని నేను జస్ట్ 500 grams చికెన్ మాత్రమే తీసుకున్నా. 500 grams కదా, 1 kg సారీ 1 kg గ్రామ్ 1 kg చికెన్ తీసుకున్నా గీ రోస్ట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ధనియాలు, లవంగాలు, జీలకర్ర, 2 చెక్క. దీన్ని ఫస్ట్ మనం వేయించుకుందాం పెన్నంపై. కొంచెం సపోర్ట్ చేయండి. అంతా నేనే చేయలేను, కొంచెం దానికన్నా చెయ్యి. నాకు వెళ్ళదు కదా, దానికే అవుతుంది దీనికి అవుతుంది అని చెప్పాలి కదా నువ్వు. ముందుగానే ఫస్ట్ గ్రైండ్ చేపించుకోవాలి తెల్లదానికి. ఏమిటి అది అవన్నీ చూపించాలి ఇప్పుడు వాటర్ వీడియోలో చూపేది మరి ఏమేమి వేస్తున్నానని చెప్పేసి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు. కడుక్కొని చేసుకోవాలి. 10 నిమిషాలు 10 నిమిషాలు నాకు జల్ది కాదు. స్మెల్ వచ్చే లోపల అది పక్కకు పెట్టు, గ్రైండర్ పట్టుకుందాం. తర్వాత మిరపకాయలు కూడా వేయాలి, వాళ్ళకి కూడా వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒక 10 వరకు ఎండు మిరపకాయ అయితే తీసుకోవాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత చల్లార్చి పక్కన పెట్టుకుందాం. తర్వాత మళ్ళీ ఇవి వేసుకున్నాం. తర్వాత ఇప్పుడు నేను తొడాలు అది తీస్తున్నా. వీటిని తొడాలు అంటారు అన్నమాట. తొడాలు తీస్తున్నా. మమ్మీ నేను రికార్డ్ చేస్తున్న వీడియో అరుస్తాను అంత గట్టిగా, జనాలకు డిస్టర్బ్ అవుతుంది మీరు అరుస్తుంటే. స్మెల్ అయితే వస్తుంది మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టి పెట్టుకోండి. అలాగే గీ కూడా కావాలి. దీనికి గీ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు కావాలి. కొన్ని ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి అని ముందే చెప్తా. ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిరకాయలు పెట్టుకోండి. సో ఇవి ఎండుమిర్చి అనమాట. ఇవి వేగిన తర్వాత ఇవి చల్లార్చి తర్వాత ఇవి కొంచెం వేగిచ్చి దాని తర్వాత ఇవి కలిపి మనం మిక్సీ గ్రైండర్ అయితే పట్టుకుంటాం అనమాట. చెక్కతోనే మనం కొంచెం ఇట్లా తిప్పుకున్నామంటే సరిపోతుంది. ఇవైతే వేగేసేయి వేయించాం కదా. ఇప్పుడు కొంచెం ఇవి కూడా పౌడర్ చేసుకుంటాం. పాట పడినా నాకు రావులే, నీకు వచ్చు కదా. అప్పట్లో మీరు సింగర్ ఫ్యామిలీ కదా, పాడు పాడు. మీ అమ్మ అప్పట్లో మరి అంట మంచిగా సింగర్ అంట. మరి మీ అమ్మ అంటే మీ అమ్మ వరుసత్వం మీకు కూడా రావాలి కదా. అప్పుడు వస్తుంది మీ ఇంటికి వచ్చినాక అన్ని మర్చిపోతాం. గట్టిగా మాట్లాడు కొంచెం, మాకు వినపడొద్దా? నాకు ఒకటి వినపడితే సరిపోతా, ప్రేక్షకులకు వినపడొద్దా? మా అమ్మళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వస్తుండే, మీ అప్పల ఇంటికి వచ్చినాక అన్ని మర్చిపోతాయి. ఓ మై గాడ్. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చానమాట నీకు. మా నాయన ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలో చూస్తుంది కదా. మీ అప్ప ఇంగ్లీష్ వాడు కదా అందుకని. కొంచెం చల్లారిద్దాం దీంట్లో వేసి. సో ఫ్రెండ్స్ మసాలా అయితే గ్రైండ్ చేసుకున్నాం అనమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చింది.